Okay, ja, aber ich muss, wir brauchen uns heute nicht sehen, wir haben uns jetzt nicht gesehen. Nur, das ist nur strätig allein. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రియాలో మీ శ్రవంతి. ఈరోజు వ్లాగ్ గురించి ఒక చిన్న ఇంట్రో ఇస్తాను. చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది, లైఫ్లో ప్లేన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్తామా అని అనుకునేదాన్ని. ఫైనల్గా ప్లేన్ ఎక్కి ఆస్ట్రియాకే వచ్చేసాను. బట్ ఎప్పుడు పైలట్ సీట్లో కూర్చుంటా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది కూడా జరిగింది ఫైనల్గా. అది కూడా మామూలు ఫ్లైట్ కాదండి, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్లో. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మాకు యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లోపలికి కాక్పిట్ వరకు వెళ్ళడానికి యాక్సెస్ ఇప్పించిన మిస్టర్ సత్యనారాయణ గారు అండ్ శ్రవణ్య గారికి ఈ వీడియో ద్వారా మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆస్ట్రియాలో రీసెంట్గా ఒక ఎయిర్ షో జరిగింది. మీలో ఎంతమంది ఎక్కడెక్కడ ఎయిర్ షో చూశారు? నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు నాకు ఇది. నాకు మాత్రం కాదండి, అక్కడ ఉన్న చాలామందికి ఇది ఒక స్పెక్టాక్యులర్ డే అనొచ్చు. అంత బాగుండే. అదే అండి ఎయిర్ షో. థంబ్నెయిల్లో చెప్పినట్టు ఈరోజు నేను మీకు ఆస్ట్రియాలో జరిగిన బిగ్గెస్ట్ ఎయిర్ షోకి తీసుకెళ్తున్నా. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గ్రాట్స్ నుంచి మేము 10:30కి స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్. ట్రైన్లో ఎక్కినప్పుడు అర్థమైంది ఈ షో ఎంత పెద్దది అండ్ ఎంత ఇంపార్టెంట్ అని. ట్రైన్లో ఉన్న జనాలందరూ అక్కడికే అండి. అండ్ మేము మొత్తం నిలబడే ఉన్నాం, అస్సలు ప్లేస్ లేకుండే కూర్చోడానికి. ఇది జెల్ట్వేగ్ అనే ప్లేస్లో జరుగుతుంది. అక్కడి స్టేషన్ నుంచి ఒక 15 మినిట్స్ వాక్ చేస్తూ ఎయిర్ బేస్కి అయితే రీచ్ అయిపోయినాం. మేము వెళ్ళింది 12 గంటలకి. అప్పటికే ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఉన్నారు అక్కడ జనాలైతే. మన వ్లాగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, ఎప్పట్లానే మీరు చూస్తూ ఉంటారు. అండ్ నేను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాలన్నీ చెప్తూ ఉంటా కదా. సో ఈసారి కూడా అదే పని మీద ఉండండి. ఈ ఎయిర్ షో పేరు ఎయిర్పవర్ ఎయిర్ షో అనమాట. ఆస్ట్రియాలో మాత్రం కాదు, మొత్తం యూరోప్లోనే పెద్ద ఎయిర్ షో ఇదే అంట. ఈ ఎయిర్ షో 1997లో స్టార్ట్ అయింది. ఎవ్రీ 2 years ఒకసారి ఈ ఎయిర్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎయిర్పవర్ 2022లో జరిగింది. అండ్ ఇప్పుడు ఎయిర్పవర్ వచ్చేసి 2024 అనమాట. ఎయిర్పవర్ ఎయిర్ షో అంటే ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది. ఇది బేసికల్లీ ఒక్కొక్క కంట్రీ వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ను ఇక్కడ ప్రదర్శన చేస్తారు. అదే ఎయిర్ షో. ఈవెన్ ఇది వాళ్ళ మధ్యలోనే ఒక చిన్న కాంపిటీషన్ అనమాట. ఎవరి దగ్గర బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి ఏమేం చేస్తాయి అనేది పబ్లిక్కి ప్రజెంట్ చేస్తారు. ఈ ఎయిర్పవర్ ఎయిర్ షో ఎవ్రీ 2 years ఒకసారి చేస్తారు. అది కూడా ఆస్ట్రియాలో జెల్ట్వేగ్ అనే ప్లేస్లో ఉన్న ఎయిర్ బేస్లో చేస్తారు. ఇది గ్రాట్స్ నుంచి ఒక 2 hours దూరంలో ఉంటుంది. ఇది యాక్చువల్లీ 6th and 7th September జరిగింది. మేమైతే 7th September వెళ్ళాము.
మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా క్లియర్గా ఉండే, బట్ 6th వెళ్ళిన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారంట. వర్షం వచ్చి మొత్తం క్లౌడీగా ఉన్నందుకు. మేము చాలా లక్కీ, మేము చాలా క్లియర్గా ఎయిర్ షోని అయితే చూసాము. అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెక్ ఉండే, చాలా క్లియర్గా మొత్తం చెక్ చేసి పంపించిండ్రు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ యూరోప్ అండ్ యుఎస్ఏకి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ ఫ్లైట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు ఆ రోజు. ఆ అరేంజ్మెంట్స్ చూసి ఒక్క నిమిషం అలా నోరు తెరుచుకొని ఉండిపోయినాం మేమైతే. అంత నీట్గా అరేంజ్ చేసిండ్రు. అండ్ చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది మొత్తం ఫ్రీ అండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 3 నుంచి 4 లక్షల మందిని మెయింటైన్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదది. బట్ స్టిల్ చాలా నీట్గా ఎలాంటి హడావిడి లేకుండా చెకింగ్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి జస్ట్ స్పెక్టాక్యులర్ వ్యూస్ అండి. యాక్చువల్లీ వీడియోలో అంత మంచిగా కనిపించకపోవచ్చు, బట్ దగ్గర నుంచి చూసినప్పుడు అంత పెద్ద ప్లేన్ అలా పల్టీలు కొడుతూ ఉంటే గూస్ బంప్స్ అండి అసలు. నేను యాక్చువల్లీ ప్రతి ఫ్లైట్ గురించి డీటెయిల్గా చెప్పలేనేమో, జస్ట్ చూస్తూ ఉండండి. చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే వచ్చారు. ఆస్ట్రియా, క్రొయేషియా, బెల్జియం, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, ఫిన్లాండ్, హంగేరీ, జర్మనీ, టర్కీ, బ్రెజిల్, స్లోవాకియా, స్లోవేనియా, ఇటలీ అండ్ గ్రీస్ నుంచి, అలా మొత్తం 20 కంట్రీస్ నుంచి వచ్చారు. మన ఇండియా రాలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తారని నేనైతే విష్ చేసుకుంటున్నా. వాళ్ళ ఫైటర్ జెట్స్ డీటెయిల్స్ మొత్తం ఒక్కొక్కటి ప్రజెంట్ చేస్తూ ఉండే. నాకు అన్ని ప్లేన్స్ పేర్లు తెలియవు, బట్ కొన్ని మనం హాలీవుడ్ మూవీస్లో ఎక్కువగా వినే ఉంటాము. లైక్ F-16, F-35, M-16, F-18 అలాంటి చాలా ఫాస్టెస్ట్ ప్లేన్స్ ఇక్కడ వచ్చినాయి. టోటల్గా 200 ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడికి వచ్చినాయి ఆ రోజు. అందులో 50 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆస్ట్రియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి. అండ్ ఈ ఒక్కొక్క టీం ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళ టీం కెప్టెన్ ఆ ఫ్లైట్ను నడిపేది ఎవరు, తన ఎక్స్పీరియన్స్ ఎంత, తనకి ఇది ఎన్నో షో, ఇంతకుముందు తను గెలిచిన అవార్డ్స్ అలాంటివి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ రోజు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్లై చేసిండ్రు. కొన్ని అయితే ఎక్స్ట్రీమ్ స్పీడ్ అన్నమాట, ఆల్మోస్ట్ 500 km/h ఫ్లై చేస్తే, ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ స్లో ఫ్లై చేస్తూ ఉండే అనమాట. హెలికాప్టర్స్ కూడా యాక్రోబాటిక్స్ చేస్తూ ఉండే. ఎంత కంట్రోల్ ఉంటే అంత స్పీడ్లో అంత పెద్ద ఫ్లైట్ని అలా గాలిలో తిప్పేస్తారు కదా, కొంచెం మిస్ అయినా కూడా కాలి బూడిదైపోతారంట. అండ్ మీకు ఇక్కడ ఈ కనిపించే ఫ్లైట్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా, కాదండి, అవి ఒక్కొక్కటి ఎంత పెద్దవనేది కొన్ని ఫొటోస్ పెడతా చూడండి. బేసికలీ ఇవన్నీ వార్లో యూజ్ చేస్తారంట. అండ్ ఆల్సో ఏమైనా న్యాచురల్ డిజాస్టర్స్ అయినప్పుడు ఈ ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేస్తారంట.
ఆ రోజు చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చిండ్రు. చాలా ప్రౌడ్‌గా కనిపించారు వాళ్ళు. మనకే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉండే. అలాంటప్పుడు వాళ్ళకుంటే తప్పు లేదు గదా! మన ఇండియాలో కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అంటే సెపరేట్ రెస్పెక్ట్ ఉంటది గదా వాళ్ళకి. వీడియో స్టార్టింగ్‌లో చెప్పా గదా! సత్యనారాయణ గారు అని. తను గ్రాడ్స్‌లో ఆస్ట్రియన్ గవర్నమెంట్‌తో వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా ఒక ప్లేన్ తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ టెక్నాలజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పబ్లిక్‌కి. మన తెలంగాణ అతను ఇక్కడ లీడ్ చేయడం అంటే మామూలు మాటలు కాదు గదా! సో, అక్కడ అరేంజ్‌మెంట్స్ గురించి చెప్పాలి మీకు. సెక్యూరిటీ చెక్ చేశారు అన్నా కదా! అప్పుడు అంబ్రెల్లాస్ అవి తీసేశారు మా బ్యాగ్స్ నుంచి. అంటే ముందు కూర్చున్న వాళ్ళకి కనిపించదేమో అని. అండ్ గ్లాస్ బాటిల్స్ అండ్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ తీసేశారు సేఫ్టీ రీజన్స్ కోసం. ఓపెన్ ప్లేస్‌లో ఎక్కడైనా కూర్చోవచ్చు. మేము ఆల్మోస్ట్ ఫ్లైట్స్ దగ్గర కూర్చున్నాము. అండ్ ఫుడ్ స్టాల్స్ చాలా అరేంజ్ చేసిండ్రు. మోస్ట్‌లీ యూరోపియన్ ఫుడ్ స్టాల్సే ఉండే అక్కడ. ఎక్కడ చూసినా బియర్సే ఉండే అండి. అండ్ మొబైల్ వాష్‌రూమ్స్ ఉంచారు చాలా. ఆల్మోస్ట్ 3-4 లాక్స్ పీపుల్‌కి తగినట్టు అన్ని అరేంజ్‌మెంట్స్ క్లియర్‌గా చేసిండ్రు. అండ్ ఒక ఈవెంట్ తర్వాత ఇంకొకటి క్లియర్‌గా ఆర్డర్‌లో ప్రెజెంట్ చేసిండ్రు. అంటే ఆడియన్స్‌కి బోర్ కొట్టకుండా క్లియర్‌గా కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి షో ఉండే. అండ్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా జర్మన్ అండ్ ఇంగ్లీష్‌లో ప్రెజెంట్ చేసిండ్రు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా విన్నా. ప్రతి ఇంటికి ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి మిలిటరీలో సర్వ్ చేస్తారంట. కొన్ని సంవత్సరాలకు మాత్రమే 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ అలా. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ కంట్రీ మీద చాలా ప్రేమ ఎక్కువ. సో, ఇంకా అట్లట్లా ఆ షో చూసుకుంటూ ముందుకెళ్ళిపోయినాము. అక్కడ పైన ఎగిరే ఎయిర్ క్రాఫ్ట్స్‌ని కొన్ని కింద గూడా పెట్టిండ్రనమాట. అవి పైన చూస్తుంటే చాలా చిన్నగా అనిపించినాయి. దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్దగున్నాయి అసలు. అంత పెద్ద ప్లేన్స్‌ని గాలిలో అలా బొమ్మల్లాగా తిప్పేస్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ చాలా కంట్రీస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండే. బట్ మేము డైరెక్ట్‌లీ యూఎస్ఏ వాళ్ళ ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఎందుకంటే అక్కడున్న ప్లేన్స్‌లో ఈ యూఎస్ఏ ప్లేనే చాలా అంటే చాలా పెద్దగుండే. అక్కడ పెద్ద క్యూ కూడా ఉండే లోపలికెళ్ళడానికి. వెయిట్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఎంత పెద్దగా ఉందంటే ఈ ప్లేన్ చూడ్డానికి. అక్కడ యూఎస్ఏ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట ప్లేన్స్ అండ్ టెక్నాలజీ గురించి. అక్కడ చాలా కంట్రీస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండే. బట్ మేము డైరెక్ట్‌లీ యూఎస్ఏ వాళ్ళ ప్లేన్‌కి వెళ్ళిపోయినాము. చాలా పెద్ద క్యూ ఉండే. వెయిట్ చేసి లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ ప్లేన్. అక్కడ యూఎస్ఏ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేన్స్ అండ్ టెక్నాలజీ గురించి. అలా ప్లేన్ మొత్తం తిరిగేసినాము. అండ్ కాక్‌పిట్ దగ్గరికి యాక్సెస్ ఓన్లీ ఫర్ వీఐపీస్ అన్నారు. బట్ మాతో వచ్చిన సత్య గారు అక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేసి పైకి యాక్సెస్ ఇప్పించిండ్రు. చాలామంది అడుగుతున్నారు కాక్‌పిట్‌కి పంపమని. బట్ వాళ్ళు ఎవరిని పంపిలేదు. సో మేము పైకి వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఒక ఆఫీసర్ మా దగ్గరనే ఉండే అన్నమాట. ఖచ్చితంగా ఈ జన్మలో అయితే ఎప్పటికీ ఇంకా కాక్‌పిట్‌లో ఎంటర్ అవ్వలేము. ఈవెన్ నార్మల్ ప్లేన్స్‌లో కూడా. సో డెఫినెట్‌లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనాలి దీన్ని. మేబీ మా పిల్లలు ఏమైనా పైలట్స్ అయితే చెప్పలేం. మళ్ళీ ఛాన్స్ దొరకొచ్చేమో మాకు ఫ్యూచర్‌లో. అట్లా కొంచెం సేపు స్పెండ్ చేసి కిందికి వచ్చేసినాము. చాలామంది మమ్మల్ని వింతగా చూస్తుండే. అదేంటి మమ్మల్ని పంపివ్వలేదు వీళ్ళని పంపిస్తున్నారని. ఇంకా కొంచెం సేపు అలా ఇంకా కొన్ని ఫ్లైట్స్ షో చూసుకుంటూ మెల్లగా రిటర్న్ అయిపోయాము రైల్వే స్టేషన్‌కి.
రిటర్న్ టు గ్రాడ్స్ అనమాట. సో అదండి మా ఎక్స్పీరియన్స్ విత్ ఎయిర్ షో. రీసెంట్గా చెన్నైలో కూడా ఒక ఎయిర్ షో జరుగుతుందంట 6th అక్టోబర్న. ఎవరైనా చెన్నైలో ఉంటే వెళ్ళండి, బీచ్లో జరుగుతుంది, చాలా బాగుంటుంది. అలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి మెమరీస్ అండ్ ఇన్స్పిరేషన్తో మా ట్రిప్ టు ఎయిర్ షో అయిపోయింది. మళ్ళీ 2026లో ప్లాన్ చేయాలి. అంతే అండి. ఈ వ్లాగ్ పిల్లలకి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. షేర్ చేయండి అండ్ మీకు ఏమనిపించింది అని కూడా కమెంట్స్ పెట్టండి. ఇంకా ఆస్ట్రియా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, వ్లాగ్ చేస్తాను. చలో మరి వేరే వీడియోలో తొందరగా కలుస్తా. అంతవరకు బాయ్.